వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి 27న నిధులకు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చింది. ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకుకు సెలవు. కొత్త ఆర్థిక సంవత్సరం కావడంతో జీతాలు మొదలు అని చెల్లింపులు 2వ తేదీ నుంచి మొదలవుతాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో జరిగే సహజ విధానం ఇదే. ఏప్రిల్లో మాత్రమే 3వ తేదీన అందుతాయి. ప్రతి నెల 1వ తేదీన ఉదయమే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఈసారి టీడీపీ సపోర్టింగ్ టీం వాలంటీర్లను పైన ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం పెన్షన్ పంపిణీ విధుల నుంచి పక్కన పెట్టింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లు చెల్లింపు కోసం కసరత్తు జరుగుతోంది. లబ్ధిదారులు ఈ నెల వరకు సంబంధిత సచివాలయంలో వారి గుర్తింపు కార్డులను చూపించి పెన్షన్ తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేశారు. ప్రతిపక్షాల రాజకీయ కుట్రతో పెన్షనర్లు ఇబ్బందికి లేకుండా ఏ విధంగా అందించాలనే అంశంపైనే నిర్ణయం తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపైన ఆరా తీస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ ప్రతి నెల తొలి 2 రోజుల్లోనే అందే విధానం గత 4.5 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇప్పుడు టీడీపీ చేసిన ఫిర్యాదుల కారణంగా వాలంటీర్లను తప్పించారు. పెన్షనర్లు ఎక్కడ ఉన్నా వారి వద్దకు వెళ్లి థంబ్ ప్రింట్, ఐరిస్ ద్వారా వారికి వాలంటీర్లు పెన్షన్లు అందించారు. ప్రతిపక్షాల కుట్ర రాజకీయంతో ఇప్పుడు వాలంటీర్లు దూరమయ్యారు. ప్రతిపక్షాల రాజకీయం ఇప్పుడు పెన్షనర్లకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం నిధులు సిద్ధం చేసింది. ప్రతి నెల జరిగినట్లుగానే పెన్షన్లు అందించేందుకు సిద్ధమైంది. ఇంతో టీడీపీ ఎన్కో చేసిన కుట్రలతో పెన్షన్ మీదనే ఆధారపడే లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ పైన ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేయనుంది.